ఇంగ్లీష్ మెథడాలజీ ఫర్ ఎస్జిటి వీడియో 24. ఇంగ్లీష్ మెథడాలజీలో అప్రోచెస్ గురించి తెలుసుకుంటున్నాం. అప్రోచెస్లో కమ్యూనికేటివ్ అప్రోచ్ అంటే ఏంటి అనేది తెలుసుకుంటున్నాం. కమ్యూనికేటివ్ అప్రోచ్ గోల్ ఏంటంటే కమ్యూనికేటివ్ కాంపిటెన్స్ అని చెప్పడం జరిగింది. హోమ్స్ కాయిన్డ్ కమ్యూనికేటివ్ అప్రోచ్ ఈజ్ ఏ కమ్యూనికేటివ్ కాంపిటెన్స్. ఇక్కడ కమ్యూనికేటివ్ అప్రోచ్ అంటే కమ్యూనికేటివ్ స్కిల్స్ని డెవలప్ చేయటం. మెయిన్గా స్టూడెంట్స్లో ఆంగ్ల భాషని బోధించే సమయంలో మెయిన్గా విద్యార్థులకి నేర్పించాల్సింది ఏంటి అంటే కమ్యూనికేటివ్ స్కిల్స్ని నేర్పించాలి. ఏ రెస్పాన్స్ టు ఆడియో లింగ్వల్, విన్నదానికి తిరిగి మాట్లాడగలిగేటటువంటి కమ్యూనికేటివ్ స్కిల్స్ని పాఠ్యాంశాలలో మెయిన్గా బోధించాలి. కెత్మారో 1981 సజెస్ట్స్ ఫర్ ప్రిన్సిపల్స్ ఆఫ్ కమ్యూనికేషన్ ఇన్ ది క్లాస్ రూమ్. ఇంతకుముందు స్ట్రక్చరల్, ఓవరాల్, సిచ్యువేషనల్ అప్రోచ్లో స్ట్రక్చర్, ఏదైనా ఒక స్ట్రక్చర్ని నేర్పించడం, గ్రామటికల్గా సెంటెన్స్ ఫార్మేషన్ నేర్పించడం అనేది జరుగుతుంది, లేదా వొకాబులరీ నేర్పించడం జరుగుతుంది. వొకాబులరీ మీనింగ్స్ తెలుసుకోవడం నేర్పిస్తుంది ఆ అప్రోచ్లో. కానీ ఇక్కడ మెయిన్గా కమ్యూనికేటివ్ అప్రోచ్లో ఏం చెప్పారు అంటే విద్యార్థుల్లో కమ్యూనికేటివ్ స్కిల్స్ని డెవలప్ చేయటం. అంటే పాఠ్యాంశాన్ని బోధించే సమయంలో చైల్డ్ సెంటర్డ్గా బోధించాలి. విద్యార్థులకి చైల్డ్ సెంటర్డ్గా అంటే మాట్లాడే విధంగా, అంటే రోల్ ప్లేస్ ఇవ్వడం, యాక్టివిటీస్ చేయించడం. మెయిన్గా క్లాస్ రూమ్లో, తరగతి గదిలో యాక్టివిటీస్ని చేయించడం అనేది మెయిన్ ఇక్కడ లక్ష్యం. అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ని క్లాస్ రూమ్లో మెయిన్గా, పాఠ్యాంశంలో మెయిన్గా ప్రతి దగ్గర రోల్ ప్లే కానీ యాక్టివిటీస్ మెయిన్గా చేయించాలి. కమ్యూనికేటివ్ స్కిల్స్ని డెవలప్ చేయాలి. విద్యార్థుల చేత కమ్యూనికేషన్ అనేది ఎక్కువగా డెవలప్ చేయాలి. టీచర్ వచ్చేసి క్లాస్ రూమ్లో వీలైనంత వరకు గైడర్గా మాత్రమే ఉండాలి. ప్రతిదాన్ని యాక్టివిటీస్ రూపంలో, పాఠ్యాంశంలో ప్రతిదాన్ని యాక్టివిటీస్ రూపంలో నేర్పించాలన్నది ఈ కమ్యూనికేటివ్ అప్రోచ్ యొక్క మెయిన్ లక్ష్యం. హోల్ ఈజ్ మోర్ దెన్ ది సమ్స్ ఆఫ్ ఏ పార్ట్. హోల్ ఈజ్ మోర్ దెన్ ది సమ్స్ ఆఫ్ పార్ట్ అంటే ఏదో కొన్ని పదాలు నేర్పించడం, ఆ పదాల తర్వాత సెంటెన్స్, అలా కాకుండా డైరెక్ట్గా సెంటెన్సెస్ని రోల్ ప్లే చేయించడం, విద్యార్థుల చేత యాక్టివిటీస్ చేయిస్తే కమ్యూనికేటివ్ అప్రోచ్లో విద్యార్థులు కమ్యూనికేటివ్ స్కిల్ అనేది డెవలప్ అవుతుంది అనేది ఈ కమ్యూనికేటివ్ అప్రోచ్ యొక్క ముఖ్య ఉద్దేశం. యాక్టివిటీ ఇంపార్టెన్స్ అంటే కామన్గా క్లాస్ రూమ్లో, తరగతి గదిలో బోధిస్తూ ఉంటాం, ఏదో అంటే పాఠ్యాంశాన్ని చెప్తూ ఉంటాం. దానివల్ల విద్యార్థి అంటే చైల్డ్ సెంటర్డ్గా ఉండదు. అక్కడ ఓన్లీ ఉపాధ్యాయుడు టీచింగ్, లెక్చరింగ్ ఇస్తూ ఉంటాడు. దీనివల్ల విద్యార్థులు ఎలా అవుతారంటే ప్యాసివ్గా మారిపోతారు. అలా కాకుండా కమ్యూనికేటివ్ అప్రోచ్లో ఏం చెప్తున్నారంటే లెర్నర్స్ యాక్టివ్గా ఉండాలి. టీచర్ వచ్చేసి ఎప్పుడు కూడా జస్ట్ గైడర్గా ఉండాలి, లిమిట్గా ఉండాలి. టీచర్ యొక్క పాత్ర అనేది లిమిట్గా ఉండాలి, స్టూడెంట్స్ పాత్ర అనేది ఎక్కువగా ఉండాలి అనేది ఇక్కడ యాక్టివిటీ ఇంపార్టెన్స్ అనేది కమ్యూనికేటివ్ అప్రోచ్లో ఎక్కువగా ఇవ్వడం జరిగింది. టు లెర్న్ ఇట్, డూ ఇట్. దీంట్లో మెయిన్గా చెప్పేది ఏంటంటే ఏదైనా నేర్చుకోవాలంటే ప్రాక్టికల్గా ప్రాక్టీస్ చేయాలి, వినడం కాదు అని చెప్తున్నారు. కమ్యూనికేటివ్ అప్రోచ్లో మెయిన్గా ప్రతిదీ యాక్టివిటీ రూపంలో విద్యార్థులకు అందించాలి, ప్రతిదీ రోల్ ప్లే రూపంలో అందించాలి, మెయిన్గా ప్రాక్టీస్ చేయించాలి. డైరెక్ట్గా మాట్లాడించడం, డైరెక్ట్గా యాక్టివిటీస్ చేయించడం, డైరెక్ట్గా ప్రాక్టీస్ చేయించడం. ఇక్కడ మెయిన్గా కమ్యూనికేటివ్ అప్రోచ్లో చైల్డ్ సెంటర్డ్గా ఉండాలి. ప్రతి అంశము చైల్డ్ సెంటర్డ్గా ఉండాలి. చిల్డ్రన్ వచ్చేసి అందరూ పార్టిసిపేట్ చేయాలి. రోల్ యాక్టివిటీస్ మెయిన్గా చేయించాలి. తరగతి గదిలో ప్రతిదీ ఉపాధ్యాయుడు గైడ్ లైన్స్ ఇచ్చి వారి చేతనే చేయించాలన్నదే కమ్యూనికేటివ్ అప్రోచ్లో ముఖ్యమైనటువంటి పాత్ర. కమ్యూనికేటివ్ అప్రోచ్ యొక్క అడ్వాంటేజెస్ ఏంటి అంటే నాట్ ఓన్లీ ఫోకస్ ఆన్ స్ట్రక్చర్ బట్ కన్సిడర్ కమ్యూనికేటివ్ డైమెన్షన్స్. అంటే స్ట్రక్చర్కి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వకుండా, అంటే స్ట్రక్చరల్ అప్రోచ్లో ఒక సెంటెన్స్ని ఫ్రేమ్ చేయడం, గ్రామటికల్గా ఎలా ఫ్రేమ్ చేయాలి, కొన్ని వర్డ్స్ని ఎలా కంబైన్ చేసి సెంటెన్స్ని ఎలా ఫామ్ చేస్తాం అనేది స్ట్రక్చరల్ అప్రోచ్. కానీ ఇక్కడ కమ్యూనికేటివ్ అప్రోచ్ యొక్క ఉద్దేశం ఏంటంటే
నాట్ ఓన్లీ ఫోకస్ ఆన్ ది స్ట్రక్చర్ బట్ కన్సిడర్ ది కమ్యూనికేటివ్ డైమెన్షన్. ఓన్లీ స్ట్రక్చర్ చెప్పడమే కాకుండా విద్యార్థుల్లో స్పోకెన్ స్కిల్ డెవలప్ చేయడం, కమ్యూనికేటివ్ స్కిల్స్ని డెవలప్ చేయడం, మాట్లాడించడం, యాక్టివిటీస్ చేయించడం, రోల్ ప్లే చేయించడం అనేది ఇక్కడ మెయిన్. దీనివల్ల విద్యార్థులు డైరెక్ట్గా నేర్చుకోవడం జరుగుతుంది, మాట్లాడటం, ఓపెన్ అప్ కావడం అనేది జరుగుతుంది. డైరెక్ట్గా యాక్టివిటీ చేయించడం వల్ల చిల్డ్రన్ యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం అనేది జరుగుతుంది. బిల్డ్ ఆన్ ది నీడ్స్ ఆఫ్ ది లెర్నర్స్, అంటే విద్యార్థుల యొక్క నీడ్స్ని బట్టి, అంటే ఏదో సంబంధం లేని అంశం చెప్పకుండా స్టూడెంట్స్కి నీడ్ అనేది ఏముంటుందో ఆ అంశాన్ని అక్కడ రోల్ ప్లేగా నేర్పించడం, విద్యార్థులకు అవసరమైనటువంటి అంశాలని యాక్టివిటీస్ రూపంలో ఆ సిలబస్ని ఆ విధంగా తయారు చేసుకొని ఆ సందర్భానికి విద్యార్థులకు నీడ్ ఏముందో ఆ నీడ్కి తగ్గట్టుగా యాక్టివిటీస్ తయారు చేయించి రోల్ ప్లే చేయించడం లేదా యాక్టివిటీస్ చేయించడం అనేది ఈ కమ్యూనికేటివ్ అప్రోచ్లో ముఖ్య ఉద్దేశం. మోటివేట్స్ ది లెర్నర్స్, మెయిన్గా లెక్చరింగ్ మెథడ్లో కానీ టీచింగ్ మెథడ్లో కానీ విద్యార్థులు ప్యాసివ్గా ఉండటం, వినేవాళ్ళు విద్యార్థులు వింటారు, కొంతమంది విద్యార్థులు వినకుండా పోయేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. మరి అక్కడ విద్యార్థుల్లో ఆ టీచింగ్లో అందరికీ ఉపయోగం ఉంటుందా అంటే ఉండదు. ఎందుకంటే అక్కడ ప్యాసివ్గా ఉండడం జరుగుతుంది. ఓన్లీ ఉపాధ్యాయుడు మాత్రమే, టీచర్ మాత్రమే బోధిస్తూ వెళ్తూ ఉంటాడు. విద్యార్థి ప్యాసివ్గా ఉండటం వల్ల, అంటే అక్కడ పార్టిసిపేట్ చేయటం లేదు, యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయటం లేదు. అయితే ఇక్కడైతే కమ్యూనికేటివ్లో మోటివేట్ చేయొచ్చు, లెర్నర్స్ని మోటివేట్ చేయటం. ఎందుకంటే లెర్నర్స్ ఇక్కడ పార్టిసిపేట్ చేస్తారు, ప్రతి యాక్టివిటీలో లెర్నర్స్ ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయాలి. కాబట్టి విద్యార్థులు ఇక్కడ పాఠ్యాంశాన్ని బోధించేటప్పుడు కమ్యూనికేటివ్ అప్రోచ్లో యాక్టివ్గా ఉంటారు. ఎందుకంటే ప్రతి అంశంలో వాళ్ళు పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది, ప్రతి ఒక్కరూ యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. ప్యాసివ్గా ఉండేటటువంటి అవకాశం లేదు. ఎందుకంటే ఆ యాక్టివిటీని, ఆ రోల్ ప్లేని చేయాలంటే విద్యార్థి ఖచ్చితంగా మోటివేట్ అవుతాడు, ఖచ్చితంగా వింటాడు. ఎందుకంటే దాన్ని తర్వాత మళ్ళీ ప్రాక్టికల్గా చేయాల్సి ఉంటుంది. కాబట్టి లిమిటేషన్స్, మరి ఈ యొక్క కమ్యూనికేటివ్ అప్రోచ్లో ఉండే లిమిటేషన్స్ ఏంటంటే ఇట్ డజంట్ ఫోకస్ ఆన్ ది ఫార్మల్ స్ట్రక్చర్. అంటే ఫార్మల్ స్ట్రక్చర్ అనేది ఇక్కడ చెప్పం. అంటే మెయిన్గా వచ్చేసి కమ్యూనికేటివ్ అని డైరెక్ట్గా రోల్ ప్లే యాక్టివిటీ చేయడం వల్ల విద్యార్థి ఆ స్ట్రక్చర్ తెలియకుండానే దాన్ని నేర్చుకోవడం అనేది జరుగుతుంది. ఆ సెంటెన్స్ ఫార్మేషన్ ఎలా ఉంది, దాంట్లో వెర్బ్ ఎక్కడ ఉంది, సబ్జెక్ట్ ఎక్కడ ఉంది, ప్రిపోజిషన్ ఎక్కడ ఉన్నది అనేది తెలియకుండానే, అక్కడ ఫార్మల్ స్ట్రక్చర్ తెలియకుండానే ఇక్కడ విద్యార్థి కమ్యూనికేటివ్ అప్రోచ్లో నేర్చుకోవడం అనేది జరుగుతుంది. నాట్ సూటబుల్ ఫర్ హెవీ స్ట్రెంత్ క్లాస్. అయితే ఈ కమ్యూనికేటివ్ అప్రోచ్లో మెయిన్గా ప్రతి విద్యార్థి యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలి అంటే సాధ్యం కాదు. ఎందుకంటే ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉన్న దగ్గర, ఒక 50 మంది స్టూడెంట్స్ ఉన్న దగ్గర ప్రతి విద్యార్థి యాక్టివ్గా ఎలా పార్టిసిపేట్ చేయగలుగుతాడు, రోల్ ప్లే చేయగలుగుతాడా? కాబట్టి ఇక్కడ ఈ అప్రోచ్ అనేది అన్ని క్లాసెస్కి ఎలిజిబుల్ కాదు. అన్ని క్లాసెస్లో దీన్ని మనం ఇంప్లిమెంట్ చేయలేము. ఎందుకంటే తక్కువ మంది విద్యార్థులు ఉన్న దగ్గర అయితే ఈ రోల్ ప్లే కానీ యాక్టివిటీస్ని కానీ మనం ఇంప్లిమెంట్ చేయగలుగుతాం, కమ్యూనికేటివ్ అప్రోచ్ని ఇంప్లిమెంట్ చేయగలుగుతాం. మరి హెవీ స్ట్రెంత్ ఉండే దగ్గర, హెవీ క్లాసెస్ దగ్గర స్ట్రెంత్ ఎక్కువగా ఉండే తరగతి గదిలో అందరి విద్యార్థుల్ని యాక్టివ్గా రోల్ ప్లేలో పార్టిసిపేట్ చేయమనో లేకుంటే యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయమంటే అందరు విద్యార్థుల్ని అబ్జర్వ్ చేయలేము, అందరు విద్యార్థుల చేత చేయించే అవకాశం లేదు. కాబట్టి ఈ కమ్యూనికేటివ్ అప్రోచ్ అనేది హెవీ స్ట్రెంత్ ఉండేటటువంటి క్లాసెస్కి ఉపయోగపడదు. అలాగే gives priority meanings and rules of the use, modify the syllabus to it needs of the learners. అంటే దీన్ని క్లాస్ రూమ్లో తరగతి గదిలో విద్యార్థులకు తగ్గట్టుగా మోడిఫై చేసుకోవాల్సి ఉంటుంది. ఉపాధ్యాయుడు తరగతి గదిలో విద్యార్థులకి తగ్గట్టుగా ఈ సిలబస్ని మోడిఫై చేసుకొని అక్కడ ఏ యాక్టివిటీస్ ఇవ్వాలి, ఎలాంటి అప్రోచ్ని ఇవ్వాలి, విద్యార్థులకి ఎలాంటి యాక్టివిటీస్ని ఆ సందర్భానికి తగ్గట్టుగా తరగతి గదిలో ఆ సిలబస్ని మోడిఫై చేసుకుంటూ తరగతి గదిలో ఉపయోగించుకుంటూ వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. మరొక అప్రోచ్ ఏంటంటే ఎక్లెక్టిక్ అప్రోచ్. అంటే కమ్యూనికేటివ్ అప్రోచే కాకుండా మనం ఇంగ్లీష్ భాషని, ఆంగ్ల భాషని బోధించేటప్పుడు టీచింగ్ ఆఫ్ ఇంగ్లీష్లో మెయిన్గా ఇంకొక అప్రోచ్ ఏంటంటే ఎక్లెక్టిక్ అప్రోచ్. అంటే ఎక్లెక్టిక్ అప్రోచ్ అంటే యూజ్ ఆఫ్ వెరైటీ ఆఫ్ లాంగ్వేజ్ లెర్నింగ్ యాక్టివిటీస్. ఇంతకుముందు చెప్పుకున్నటువంటి అప్రోచ్లో, కమ్యూనికేటివ్ అప్రోచ్లు కానీ స్ట్రక్చరల్ అప్రోచ్లు కానీ ఒక్కొక్క విధానాన్ని మాత్రమే మనం అమలు పరుస్తూ వస్తాం. అంటే ఏదో ఒక విధానాన్ని, కమ్యూనికేటివ్ అంటే కమ్యూనికేటివ్ స్కిల్స్ని డెవలప్ చేయడం కోసం మాత్రం అప్రోచ్ అక్కడ ఫాలో అవుతాం. కానీ అక్కడ స్ట్రక్చరల్ విధానంలో విద్యార్థికి నేర్పిస్తాం. కానీ ఎక్లెక్టిక్ అప్రోచ్ అంటే ఆల్ మెథడ్స్ని ఈ మెథడ్లో మనం యూజ్ చేస్తాం. సందర్భానికి తగ్గట్టుగా ఒక దగ్గర స్ట్రక్చరల్ మెథడ్ని, ఇంకొక దగ్గర కమ్యూనికేటివ్ అప్రోచ్ని. ఇక్కడ వచ్చేసి ఈ ఎక్లెక్టిక్ అప్రోచ్ అంటే ఇట్ ఈజ్ ఎ మిక్చర్ ఆఫ్ ది వెరైటీ ఆఫ్ లాంగ్వేజ్ లెర్నింగ్ యాక్టివిటీస్. అనేక రకాల పద్ధతుల్ని ఆ పాఠ్యాంశాన్ని బోధించేటప్పుడు లేదా టీచింగ్ ఆఫ్ ఇంగ్లీష్లో ఏ అప్రోచ్ అయితే అక్కడ సెట్ అవుతుందో
సందర్భానికి తగ్గట్టుగా మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లెర్నింగ్ యాక్టివిటీస్ని అక్కడ అమలుపరిచేటటువంటి విధానాన్ని ఏమంటామంటే ఎక్లిక్టిక్ అప్రోచ్ అని అంటాము. అంటే ఎక్లిక్టికిజం టు డిస్క్రైబ్ ది కోహెరెంట్ అండ్ ప్లూరలిస్టిక్ అప్రోచ్. అంటే సందర్భానికి తగ్గట్టుగా అక్కడ పాఠ్యాంశంలో ఏ అంశాలు ఉన్నాయి, ఆ అంశాలకు తగ్గట్టుగా మనం ఏ అప్రోచ్ని అక్కడ అమలుపరచాలో ఆ అప్రోచ్ని అక్కడ తీసుకుని వచ్చి విద్యార్థులకి ఆ విధంగా బోధించడాన్ని ఏమంటామంటే ఎక్లిక్టిక్ అప్రోచ్ అని అంటాము. అంటే ఇక్కడ ఏంటంటే ప్లూరలిస్టిక్ అప్రోచ్ అని అంటాం. దీంట్లో ఇది ఇక్కడ వచ్చేసి అన్ని మెథడ్స్ని ఇక్కడ ఉపయోగించుకునే అవకాశం ఉంది. మిక్చర్ ఆఫ్ అప్రోచెస్ అండ్ టీచర్ డిసైడ్స్ వాట్ అప్రోచ్ టు యూజ్. అంటే అక్కడ పాఠ్యాంశానికి తగ్గట్టు ఆ పాఠ్యాంశాన్ని బోధించే సమయంలో మనం స్ట్రక్చరల్ అప్రోచ్లో చెప్పాలన్నా, లేదంటే ఓరల్ అప్రోచ్లో చెప్పాలన్నా, లేదంటే కమ్యూనికేటివ్ అప్రోచ్లో చెప్పాలన్నా అనేటటువంటి అంశాలను మనం దృష్టిలో ఉంచుకొని ది టీచర్ డిసైడ్స్ టు యూజ్ విచ్ అప్రోచ్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ దట్ టాపిక్ అనేది అక్కడ టీచర్ డిసైడ్ చేసుకొని ఈ ఎక్లిక్టిక్ అప్రోచ్ని ఉపయోగించడం జరుగుతుంది. ఇక్కడ ఎక్లిక్టిక్ అప్రోచ్ అంటే ఇట్ ఈస్ ఎ మిక్చర్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది యాక్టివిటీస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది అప్రోచెస్ ఆర్ దేర్ ఇన్ ది ఎక్లిక్టిక్ అప్రోచ్. కాబట్టి ఈ ఎక్లిక్టిక్ అప్రోచ్లో మనం ఎక్కువగా దీన్ని ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఏ పాఠ్యాంశానికైనా ఏదైనా బోధన చేయాలంటే ఈ ఎక్లిక్టిక్ అప్రోచ్లో డిఫరెంట్ వెరైటీ టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఉంటాయి. కాబట్టి దీంట్లో అన్నింటినీ యూజ్ చేసుకునేటటువంటి అవకాశం ఉంది సందర్భాన్ని బట్టి. మరి దీంట్లో ఉండే యూజెస్ ఏంటి, అడ్వాంటేజెస్ ఏంటంటే ఫ్లెక్సిబిలిటీ. ఏ వాల్యుబుల్ టెక్నిక్ విల్ హెల్ప్ టు మేనేజ్ అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్. ఈ ఎక్లిక్టిక్ అప్రోచ్లో మెయిన్గా మనకు ఉండేటటువంటి ఉపయోగం ఏంటంటే ఫ్లెక్సిబిలిటీ ఉంది. అంటే ఆ పాఠ్యాంశాన్ని బోధించేటప్పుడు అక్కడ ఉండే సందర్భాన్ని బట్టి ఒక దగ్గర రోల్ ప్లే చేయొచ్చు, ఒక దగ్గర స్ట్రక్చరల్లో చెప్పొచ్చు, ఇంకో దగ్గర కమ్యూనికేటివ్ అప్రోచ్లో చెప్పొచ్చు. అంటే సందర్భానికి తగ్గట్టుగా ఫ్లెక్సిబుల్గా ఉపయోగించుకోవాలంటే ఏ మెథడ్ అంటే ఎక్లిక్టిక్ మెథడ్ని మనం అప్రోచ్ని ఉపయోగించుకోవచ్చు. ఎక్లిక్టిక్ అప్రోచ్ని ఉపయోగించుకుంటే ఇక్కడ ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. సందర్భానికి తగ్గట్టుగా మనం అప్రోచ్ని మార్చుకుంటూ రావచ్చు. డైవర్సిటీ, డిఫరెంట్ లెర్నింగ్ కాంటెక్స్ట్. దీంట్లో డిఫరెంట్ లెర్నింగ్ కాంటెక్ట్స్ ఉన్నాయి. అంటే ఒక్కొక్క విధానంలో ఏ విధానాన్ని ఉపయోగించుకోవచ్చు. ఒకే ఫార్మల్ మెథడ్ని ఉపయోగించాలి, ఒకే కమ్యూనికేటివ్ అప్రోచ్ని ఉపయోగించాలి, లేదంటే ఓన్లీ స్ట్రక్చరల్ మెథడ్ని ఉపయోగించాలనేది కాకుండా డిఫరెంట్ లెర్నింగ్ కాంటెక్స్ట్ని ఇక్కడ మనం ఉపయోగించుకోవచ్చు. ఎక్లిక్టిక్ అప్రోచ్లో డిఫరెంట్ కాంటెక్స్ట్ని ఉపయోగించి మనం బోధన అనేది చేయవచ్చు. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రోల్ ప్లేస్ కానీ యాక్టివిటీస్ని ఉపయోగించి దీంట్లో మనం ఉపయోగించు. కాబట్టి ఒక్కొక్క అప్రోచ్లో ఉన్నటువంటి డిఫెక్ట్స్ అన్నిటినీ ఒక్కొక్క అప్రోచ్లో ఒక డిఫెక్ట్ ఉంది, అన్నింటిని తొలగిస్తూ ఈ ఎక్లిక్టిక్ అప్రోచ్ని ప్రవేశపెట్టడం అనేది జరిగింది. ఎందుకంటే దీంట్లో డిఫరెంట్ వెరైటీ ఆఫ్ మెథడ్స్ అనేది దీంట్లో ఉంటాయి. కాబట్టి ఈ అప్రోచ్ని తీసుకొని రావడం జరిగింది. అంటే ప్రతి అప్రోచ్లో ఏదో ఒక డిఫెక్ట్ అనేది ఉంటుంది. అంటే అక్కడ కమ్యూనికేటివ్లో డిఫెక్ట్ ఉన్నది, నెక్స్ట్ స్ట్రక్చరల్లో డిఫెక్ట్ ఉన్నది. వీటన్నిటిని ఇట్లా ఉండే డిఫెక్ట్స్ని అధిగమించాలంటే ఇక్కడ ఎక్లిక్టిక్ అప్రోచ్ని కానీ తరగతి గదిలో ఉపయోగించినట్లయితే సందర్భానికి తగినట్టుగా మనం ఒక మెథడ్ని ఉపయోగించుకుంటూ వెళ్ళవచ్చు, విద్యార్థులకి పాఠ్యాంశాన్ని బోధించవచ్చు. టీచింగ్ ఆఫ్ ఇంగ్లీష్ అనేది ఈజీ అవుతుంది.